రిషి అక్కడ పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఒక అతన్ని ఆపి ఒక హెల్ప్ చేస్తారా అని చెప్పి జేబులో నుంచి కొంత డబ్బు తీసి అతనికి ఇచ్చి లిక్కర్ బాటిల్ తెమ్మని చెప్తాడు. అతను సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇక వసుధార డ్యూటీ అయిపోయి వసుధార ఇంటికి బయలుదేరి ఉంటుంది. వసుధార బయటికి వచ్చి రిషి కోసం వెతుకుతూ ఉండగా రిషి అక్కడే కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతలో రిషి డబ్బులు ఇచ్చిన అతను రిషి దగ్గరికి వచ్చి ఇదిగోండి సార్ లిక్కర్ బాటిల్ అడిగారు కదా తీసుకోండి అని ఇస్తాడు. అది గమనించిన వసుధార ఒక్కసారిగా షాకింగ్ గా రిషి వైపు చూస్తూ ఉంటుంది. అతను మీరు అడిగింది ఇదిగోండి సార్ అని చెప్పి ఆ లిక్కర్ బాటిల్ ఇచ్చి డబ్బులు కూడా ఇస్తూ ఉంటే అవసరం లేదు మీరే ఉంచుకోండి అని చెప్పి రిషి అతనికి డబ్బులు ఇచ్చి అతనికి థ్యాంక్స్ కూడా చెప్పి ఆ లిక్కర్ బాటిల్ తీసుకుని బయలుదేరుతూ ఉంటాడు. వసుధార సార్ కి ఏమైంది ఈ రోజు క్లాస్ కి కూడా అటెండ్ అవ్వలేదు అని అనుకుంటూ వెళ్తున్న రిషి కార్ వెనకాల పరుగులు పెడుతూ ఉంటుంది. రిషి వసుధారని గమనించుకోకుండా వెళ్లిపోతాడు. వసుధార రిషి కార్ ని ఫాలో చేస్తూ ఉంటుంది. రిషి ఒక దగ్గర ఆగి కూర్చొని లిక్కర్ బాటిల్ పట్టుకొని ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇది ఈ రోజు ఎపిసోడ్. మరి రేపటి ఎపిసోడ్ లో రిషి ఆ మందు తాగకుండా వసుధార ఆపుతుందా లేదంటే రిషి ఆ మందు తాగుతాడా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం.